యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనమును చదువుతున్నాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. రాజు తన అంతఃపురములో నుండి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. దేవుని వాక్యము ఈ పూట మనము సొలొమోతి గురించి మాట్లాడుతూ ఈ పరమగీతములలో పరిశుద్ధమైన దేవుని మాటలు ఈరోజు మనము రాజు అంతఃపురములో నుండి వచ్చినట్లు అంతఃపురమునకు నన్ను చేర్చుకొనెను. వాక్యం యొక్క అంశం గమనించండి. అంతఃపురమునకు నన్ను చేర్చుకొనెను. అంతఃపురము అనేది మనం గమనిస్తే సంగమునకు సొలొమోతి సూచనగా ఉన్నది. రాజైన సొలొమోను యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నారు. ప్రభు సన్నిధిలో ఆయన అంతఃపురములోనికి మనల్ని చేర్చుకున్నట్లుగా ఆయన అంతఃపురము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే దేవుని సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన అంతఃపురములో అనగా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి పిలుచుకునేది, చేర్చుకునేది ఎందుకు అనేది అంటే ఒక సమయములో రాజైన యేసుక్రీస్తు వారు వధువు సంఘముగా ఉన్న సంఘమును కలుసుకొని ఆయన రాజ్యములో నిలుచుకొనుటకు భూమి మీద ఆయన సంఘములుగా ఏర్పరచబడి ఉన్నారు. ఈరోజు ఆ సంఘమునకు చెందిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆ సంఘమే అంతఃపురమునకు సూచనగా ఉన్నవి వాక్యం ఇక్కడ చెబుతున్న మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను ఆయన అంతఃపురములోనికి చేర్చుకొనెను. ఆయన సన్నిధిలో నీవు నిశ్చయముగా నిలకడగా దేవునితో నిబంధన చేసుకునే వారముగా ఉండాలని లేఖనాలు ఇక్కడ చెప్తున్న మాటలు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 6:18 చదువుతున్నాం. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులై కుమార్తెలై యుందురు. సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుచున్నాడు. ఇక్కడ కూడా గమనించినట్లయితే సంగములతో చెబుతూ మీకు తండ్రిగా ఉండుటకు మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. ఆయన సన్నిధికి చేర్చుకొనుచున్నారు, ఆయన మందిరమునకు చేర్చుకొనుచున్నారు, ఆయన అంతఃపురమునకు చేర్చుకునేటట్లుగా నిన్ను ఆయన యొద్దకు పిలుస్తున్నారు. ఎవరైతే ఆయన సన్నిధిలో చేరి వస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో చేరి కూర్చబడి ఉంటారో, నేను వారికి దేవుడినై కుమారుడినై వారు నాకు కుమారులై కుమార్తెలై ఉంటారని ఇక్కడ వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి మనము చేరిన వారముగా ఉండాలని ఈ వాక్యం మనకు తెలియచేస్తున్న మాట. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనములో, నీవు వెళ్ళి నీ అంతఃపురములోనికి ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరే అంత వరకు కొంచేపు దాగి ఉండుము. ఎందుకు మనము సంఘముగా చేర్చబడి ఉండాలి? అంతఃపురములో దాగి ఉండాలి, మనం అంతఃపురములో చెందినటువంటి అనుభవం ఉండాలి అనేది మనం గమనిస్తే వాక్యం చెప్తున్నటువంటి మాటలో, ప్రియులారా, ఉగ్రత లోకములో ఉన్నది, ఉగ్రత పొంచి ఉన్నది. ఏ క్షణాన ఏమి జరుగునో తెలియదు. ఇప్పుడున్నటువంటి ప్రతి పరిస్థితులు వాక్యం చెబుతున్న మాట కూడా అదే. దినములు చెడ్డవి, సమయం ఉండగానే ప్రభు సన్నిధిలో సద్వినియోగపరుచుకోవాలని
నీవు అంతఃపురములోనికి ప్రవేశించి నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొని ఉగ్రత తీరేంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో వారు నిలిచిన వారై ఉండాలని ఇక్కడ సూచనగా సూచిస్తున్న మాట. కాబట్టి మనము సంఘమనే అంతఃపురములోనికి చేర్చబడినటువంటి వారమై ఆయన సన్నిధికి మనల్ని పిలుచుకొనుచు ఆయనతో నిబంధన చేసుకొనుచు ఉన్నారు. చూడండి, ఎస్తేరు గ్రంథములో 2వ అధ్యాయములో 3వ వచనములో మనం చూస్తే 127 ఆస్థానములలో నుండి స్త్రీలను, కన్యకలను తీసుకొచ్చారు. కన్యకలను తీసుకొచ్చి 127 ఆస్థానములలో ఉన్నటువంటి కన్యకలందరినీ కూడా ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మనం చూస్తే 2వ అధ్యాయము 3వ వచనములో, అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షుషేను కోటలో అంతఃపురమునకు చేర్చిరి. చూడండి, వీరిని అక్కడ చేర్చి స్త్రీలకు కాపరిగాను రాజు యొక్క నపుంసకుడు అనే ఏగే వశములో అప్పగింపబడి ఉన్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా 127 ఆస్థానములో ఉన్నటువంటి కన్యకలని ఏగే అనేటువంటి నపుంసకుడి యొక్క చేతికి అప్పగించారు. వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకొచ్చారంటే అంతఃపురములోనికి తీసుకొచ్చి ఈ 127 ఆస్థానములో నుండి వచ్చినటువంటి వారిని ఒకరిని రాజుగారికి రాణిగా నియమించటానికి ఏగే అనేటువంటి ఒక నపుంసకుడి చేతిలో ఆయన అప్పగించారు. వారిని అందరిని కూడా అక్కడ అప్పగించారు. ఈరోజు మనం గమనించాలి, అంతఃపురములో కన్యకలుగా ఆయన ఎందుకు నియమించబడి ఉన్నారంటే రాజు ఎదుట వారిని నిలవబెట్టడానికి వారిని సిద్ధపరుస్తున్నట్లుగా వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమునకు మనం ఎందుకు చెందిన వారమై ఉండాలి అనేది మనం గమనిస్తే, ఇదిగో సంఘములో పరిశుద్ధమైన దేవుని వాక్యముల చేత, పరిశుద్ధమైనటువంటి అలంకారము చేత అలంకరించబడి ఒక సమయములో రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట సంఘము నిలబెట్టాలని, ఇదిగో మనము అంతఃపురము అనుభవం ఏం కలుగు చేస్తుందంటే వారిని సిద్ధపరుస్తున్నటువంటి అనుభవం. సంఘమును దేనికి సాదృశ్యముగా ఉన్నదనంటే ఆ వ్యక్తిని లోకములో నుండి, శరీరేచ్ఛల్లో నుంచి విడిపించి క్రీస్తు యొక్క రాజ్యమును కొరకు సిద్ధపరచటానికి అంతఃపురములోనికి ప్రవేశించేటువంటి అనుభవాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. వాక్యం ఇక్కడ చెబుతున్న మాట. మరొక మాటను మనం చూస్తే కీర్తన గ్రంథములో 33వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుతున్నాం. 33వ అధ్యాయము 16వ వచనం, ఏ రాజైనను సేనా బలము చేత రక్షించబడుడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనలేడు. రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులు తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో నుండి వారు సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టిన వారి మీదను నిలిచి ఉన్నది. చూడండి, ఇక్కడ ఎవరి మీద ఉంటుంది దేవుని యొక్క కృప? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద. ఏ రాజు కూడా తన విశేషమైనటువంటి బలము చేత రక్షించబడలేరు. వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు గమనించాలి. ఏ రాజు సేనా బలము చేత వారు రక్షించబడలేరు. రక్షణ గుర్రముల వలన అక్కరలోనికి రావు. వాళ్ళ ప్రాణములు మరణము నుండి తప్పించుకున్నటకు, కరువు పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే దేవుడి చేతిలో ఉండాలి. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు నిబంధన కలిగి ఉంటారో వారు అంతఃపురపు అనుభవాలు కలిగిన వారై ఆ ఉగ్రత నుండి తప్పించబడి సురక్షితముగా వారిని కాపాడగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట, మనము అంతఃపురములోనికి ప్రవేశించిన వారముగా ఉండాలని వాక్యం చెప్తున్నటువంటి విషయము. కీర్తనలోనే
మనం చూసినటువంటి రెండో రాజుల గ్రంథం మనం చూద్దాం. రెండో రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. ఇదిగో అతల్య దేశములో ఏలుబడి చేయుచున్నటువంటి ఆ సంవత్సరములలో ఇతడు 6వ సంవత్సరమున యెహోవా మందిరములో దాదేతో కూడా దాచిపెట్టబడి ఉండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడున్నాడంట? దేవుడు మందిరములో ఉన్నాడు. అతల్య యొక్క పరిపాలన సమయాలలో ఇదిగో ఈ వ్యక్తిని దాదేతో కూడా దాచబడినట్లుగా ఎక్కడ దాచబడి ఉన్నారు? యెహోవా మందిరములో. ఈరోజు మనము దేవుని మందిరం అంటే చాలామందికి సులకనగా ఉంటుంది. ఆదివారము దేవుని సన్నిధికి రండి, మీ కుటుంబముతో కలిసి రండి, దేవునితో నిబంధన చేసుకోండి అన్ని ఎన్నో విధాలుగా చెబుతూ ఉన్నా కానీ ఈరోజు మనం గమనించినట్లయితే అన్నిటిలో వారు అనేక రకంగా అనేకమైన ఆలోచన చేస్తుంటారు. కానీ ఆదివారం ఆరాధన దేవుని మందిరములో గడపటానికి ఎన్నో నిర్లక్ష్య స్వభావాలు కనపడుతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతల్య దేశపులో ఆ ఏలుబడి చేస్తున్నటువంటి ఇదిగో ఆ సంవత్సరములలో దాదేతో కూడా దాచబడినది ఎక్కడనంటే యెహోవా మందిరములోనే. నీవు నీ కుటుంబము ఎప్పుడూ కూడా దేవుడు మందిరపు అనుభవాలలో ఉండాలి. దేవుని మందిరపు నీడలో నువ్వు కప్పబడి ఉండాలి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఆ అంతఃపురమే దేవుని ఆలయము. దేవుని ఆలయమే నీ హృదయముగా మరుచుకొని ఆత్మ సంబంధముగా నీవు ఆ అంతఃపురములోనికి ప్రవేశించినట్లయితే దేవుడు నిన్ను అక్కడ సురక్షితముగా కాపాడి నిన్ను భద్రపరిచి అన్ని విషయములు ఆయన రక్షించి ఆయన కృపలో నిన్ను స్థిరపరచబడునుగాక. కాబట్టి అంతఃపురములోనికి ఆయన పిలుచుచున్నాడు. ఎందుకు అని అంటే ఆయన రాజ్యములోనికి నువ్వు చేర్చబడాలంటే అంతఃపురపు అనుభవం అంటే దేవుని మందిరం యొక్క అనుభవాలలో ఉంటే నీవు క్షేమముగా సురక్షితముగా కాపాడబడి అన్ని విషయాల్లో నీకు నీ కుటుంబాలకును ఆశీర్వాద ఫలముల చేత నింపబడి ఆయన క్షేమము మీకు కలుగు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఇదిగో నాయన, ఈ వాక్యమును బట్టి మేము విత్తుచున్న ప్రతి మాటలు ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింప చేయండి. అంతఃపురపు యొక్క అనుభవాల గురించి మాతో ఈరోజు మాట్లాడారు తండ్రి. మీ యొక్క మందిరములో ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకునటానికి వాక్యము చేతనే తాము సిద్ధపరచుకొని పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని ఎదుర్కొనుటకు సంఘము సిద్ధ మనస్సు కలిగి సిద్ధపాటు కలిగి మీ కృపలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.